సో ఏవో ప్రశ్నలు అడుగుతా అన్నావు, అడుగు. పాటల తర్వాత పాడుకుందాం కెమెరా లేకుండా, జనాలు రక్తాలు గారు చచ్చిపోతారు. ముందుగా ఇవన్నీ నేను రాసింది ఏంటంటే, వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి గురుగారు. నాకు కూడా నచ్చి క్యూరియాసిటీ తోటి ఆనందంతోనే చూస్తున్నాను. బట్ ఇంకా కొంచెం వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా, సో జీవితంలో ఉండే పదాలన్నీ అంటే ఇంపార్టెంట్ అన్నీ ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి సింపుల్ అడుగుతున్నారు కదా, సో వాటిని అన్నిటి సింప్లిఫై చేసి ఇంకా ఇలాంటివి వస్తే ఈ ఒక్క వీడియో పంపిస్తే ఇంకా వాళ్ళు అన్ని అది చూసుకొని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి రావచ్చనే ఉద్దేశం అంతే తప్ప. అంటే నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు. మళ్ళీ ఇందులో ఇంకోటి గురుగారు, ఫస్ట్ చేసే పని మన ఆనందం కోసం చేయాలి. అవును, గురువు గారు ఎందుకు పిలుస్తున్నావు ఫస్ట్ అది చెప్పు జవాబు. ఎందుకంటే నాకు దానికి కూడా భాస్కర భగవద్గీత కాంతురీస అని ఒకటి రాసుకున్నాను. కరెక్ట్, కానీ గురువు గారిని ఎందుకు పిలుస్తున్నావు అని నేను ఒక చిన్న ఐడియా చెప్పిన నీకు. ఒకసారి మనస్ఫూర్తిగా పిలిచి ఇంకెప్పుడు పిలవకట్లా, అంటే టైం వేస్ట్ లైఫ్లో. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చిన్న పేరు ఎందుకు పెట్టుకుని అడుగుతారు, నీ సమయం సేవ్ చేయడానికి అని చెప్తాను. నేను కూడా మీది విన్నాను గురుగారు, పిలవడానికి నీ ఇష్టం ఉన్న పేరుతో పిలుచుకో అన్నారు ఒక వీడియో. ఇది పేరు కాదు కదా. మీరు కూడా నన్ను చారే అని పిలవండి అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మధ్యలో నువ్వు నన్ను రీసా అని పిలు, నేను చారే అని పిలుస్తా. అంటే హాయిగా ఉంటుంది. అంటే నోటికి ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అనుకో, ఎన్నిసార్లు అతను ప్రాఫిట్ మహమ్మద్ని తలుచుకుంటే అన్నిసార్లు పీస్ బి అపాన్ హిమ్ అంటాడు అనమాట. సో వాళ్ళు దానివల్ల వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కరెక్టే, కానీ ఇప్పుడు హెచ్ హోలీ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి అని ప్రతిసారి అన్నాం అనుకో, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని జస్ట్ స్వామీజీ అని బాత్ కథ, గురూజీ, దిస్ ఆల్సో సింపుల్. కానీ ఇవి ప్రాపంచికమైన ఆధ్యాత్మిక పదాలు. ఓకే. సో నాకేమనిపిస్తుంది అంటే, అసలు ఆ పదాలు తీసేసేయాలి, అసలు హృదయంలో ఉండాలంతే. అది ఓకే, మనం వ్యక్తపరచవలసిన అవసరం లేదు. ఓకే రీసా గారు, ఓకే రీసా గారు దేవుడి గురించి చర్చ చేసినారు. సో ఆ వీడియో పెట్టినారు కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని మాట్లాడుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇంకా వాళ్ళందరికి ఇవన్నీ కామన్ మ్యాన్ కి, నేను నా జీవితంలో కూడా నేను ఫేస్ చేసిన ఇవన్నీ. సో నాకు ఒక కన్క్లూజన్ ఉండింది వీటికి. ఇప్పుడు నన్ను మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు అవన్నీ పెడితే, అరే నేను ఎంతో సంపాదిస్తున్నా అనుకుంటున్నారు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా అనుకుంటాను. అరే పిచ్చినా వెళ్ళారా, అది అందుకు కాదురా, అసలు సంపాదనకి సంతోషానికి సంబంధం లేదు, అట్లా అనుకునే ఫాస్ట్ కన్ఫ్యూజన్ రా అని ఇక ప్రతి వారికి చెప్పలేకపోతున్నాను ఇదంతా. సో ఇక ఇవన్నీ కామన్ డౌట్లు నాకు వచ్చినాయి, అన్ని రాసుకొని నేను ఎట్లా క్లారిఫై అయినా ఒకసారి మీతో డిస్కషన్ చేస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ వేసిన వాళ్ళకి వీడియో అంతా అయిపోతుంది, ఇక మనకి ఎంత ఇక చెప్పాల్సిన అవసరం లేదనేది ఉద్దేశం. సో ఇంకా మళ్ళీ ఇందులో కోరుకునేటప్పుడు కూడా జరిగితే హ్యాపీ, జరగపోయినా ఓకే, ఇంకా దానికోసం బాధపడాల్సిన అవసరం ఇవన్నీ ఏమీ లేవు. నో ఎక్స్పెక్టేషన్, అట్లా అంతే గురువు గారు, అంతకు మించి ఇంకేమీ లేదు. అది నువ్వు అడుగు, నీకు నచ్చింది అడుగు, నాకు నచ్చింది చెప్తా. ఆ దేవుడు ఉన్నాడా లేడా వివరించండి అనే దానికి ఎవరైనా నన్ను అడిగారు అనుకో, నేను ఉన్నాడు అని చెప్తాను. వాళ్ళు ఇంకా అడుగుతారు, సో నిరూపించను ఇంకేదను. ఫస్ట్ దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారు ఫస్ట్ అది తెలుసుకొని దాని ప్రకారం చెప్పాలి. సో దేవుడు అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు వచ్చి దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు అంటే ఎవరు అని అడిగింది అనుకో, ఓకే దేవుడు ఉన్నాడురా, దేవుడు అంటే సూర్యుడు, ఎందుకంటే ఆయన లేకపోతే మన ఈ భూమి మీద ఏ జీవకోటి లేదు, సో ఆయన వల్లనే ఇదంతా లైఫ్ ఉంది, ఎందుకంటే ఇదంతా ఫోటోసింథసిస్ ఉంది, దాని ద్వారానే తినడం జంతువులు, దాని ద్వారానే ఆక్సిజన్, ఇవన్నీ భూమి మీద ఉన్న సర్వం కూడా సూర్యుని శక్తి వల్లనే ఉన్నాయి, ఆయన కనిపించే దేవుడు, ఫస్ట్ ఆయనకు నమస్కారం చేయి, దేవుడు ఆయనతో నమస్కారం చేసి స్టార్ట్ చేయని చెప్తాను. అంటే వాడిది వైట్ పేపర్ లాగా చిన్న వయసు ఉన్న పిల్లగానికి, మనసు వైట్ పేపర్ లాగా ఉండి చిన్న వయసు ఉన్న పిల్లగానికి ఈ విధంగా వాడికి నిజం చెప్తే అయిపోతుంది, లేడని. ఇంకా ఉన్నాడని చూపించాలంటే అదే లేడంటే మనకి ఇంకేం తెలియదు, ఉన్నాడా లేడా అని కన్ఫ్యూజన్ లో ఉన్న వాడికి ఇంకా వేరే ఆన్సర్ వస్తుంది. ఏం చెప్పినా అది అబద్ధం అని. అది అందుకని చెప్తున్నా, మనకు తెలియంది ఏం చెప్పినా అది అబద్ధం కింద లెక్క, లేదా యుక్తి కింద లెక్క. ఓకే, నాకు తెలిసిన ఇంకో విషయం, సరే ఇంకొకరు ఉంటారు, ఇంకో టైప్ ఉంటారు, అసలు దేవుడు ఎక్కడెక్కడో ఉన్నాడని వేరే వాళ్ళు ఏమనుకుంటారు వదిలే.
Okay. నీ సంగతి చెప్పు. ఈ వీడియోలో చూసిన తర్వాత నాకు ఈ ఇది గుర్తొచ్చింది. ఏంటంటే మీరు ఒకటి పెట్టారు రీసెంట్గానే 3 hours బ్యాక్. ఆమె ఫోన్ చేసి వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు, అదే పాపం పుణ్యం. సో ఇప్పుడు ఆమె దృష్టి అంతా అసలు దేవుడికి పూజ చేయాలన్నా, తర్వాత మాలలు వేసుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలన్నా దాని మీనింగ్ ఏంటంటే మనం పీస్ఫుల్గా ఫీల్ అవి మన లోపల ఉన్న సంతోషాన్ని వ్యక్తపరచుకోవడమే. అదే దేవుడు, మన లోపలనే ఉన్నాడు దేవుడు. సో ఆ పీస్నెస్ ఏందో చూసుకోవడానికే ఇవన్నీ. ఈమె ఆలోచన ఎక్కడ ఉంది, మా చెల్లెకి ఎక్కువ ఉంది, ఆమె ఎక్కువ దానాలు చేస్తుంది, ఆమెకి ఎక్కువ దేవుడు ఇస్తాడేమో అని అనుకుంటుంది. సో అసలు ఆమెకు దేవుడు అనే అట్లాంటి వాళ్ళకి అసలు వాళ్ళ ఆలోచనే అక్కడ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఇక అవన్నీ చేసినా వృధా. ఇంకా దాని గురించి అని నేను నవ్వుకున్నాను అంతే. ఆమె వేరే వాళ్ళని మధ్యలోకి తీసుకురాకూడదు, ఎండ్ కాదు ఇంకా కాన్వర్జేషన్. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నేనేమనుకుంటున్నా చెప్తా అంతే. సో దేవుడు ఎలా అంటే నువ్వు తిన్నావా, నేను తిన్నాను, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. అట్లా కాకుండా మానవ జాతిలో చాలా మంది భోజనం లేకుండా అలమటిస్తున్నారు అంటే ఇంక ఎండ్ కాదు ఇంకా. ఓకే, సింపుల్ గా చెప్పుకుందాం గురుగారు అంతే. ఇంకా మీరే చెప్పండి. నువ్వు చెప్పు, నేను చెప్పి ఫస్ట్ నువ్వు క్లుప్తంగా చెప్పి ఆపితే నేను క్లుప్తంగా చెప్తాను. నువ్వు వ్యాఖ్యలోకి వెళ్ళకూడదు. ఓకే, ఇంతే. ఇంకా చెప్పలేదు నువ్వు ఇంకా ఆన్సర్. నువ్వు అనాలిసిస్ చేసినావు, దేవుడు ఉన్నాడా లేడా అంటే నాకు క్లారిటీ ఉంది ఎట్లా, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని. అదంతా ఎలాబరేట్ చేస్తే చాలా లేదు. ఏం కాదు, స్పష్టంగా తెలిస్తే క్లుప్తంగా చెప్పొచ్చు. అయితే నాకు అదే అంత స్పష్టత ఇంకా రాలేదు, కానీ బట్ ఉన్నాడు సంథింగ్. ఎట్లా అంటే ఉన్నాడంటే ఎట్లుంటాడు? ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఫిలాసఫీ కాదు, దేవుడు గురించి చెప్పు. ఇంకా అలాగైతే నాకు తెలియదు గురుగారు. ఓకే, అది వదిలేద్దాం. నెక్స్ట్ సంతోషం, ఆనందం, సుఖం. సంతోషం అంటే నీ దృష్టిలో ఇప్పుడు నేనున్నదే ఆనందం కూడా రెండు ఓకే అనుకుంటున్నాను, కానీ ఏదో తేడా. అనుకోవడాలు ఉండవు, తెలిస్తే అనుకోవడాలు ఉండవు. ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా అనుకుంటున్నావా నువ్వు మగవాడివి? అట్లా అందుకే నా గడ్డం ఉందని అనుకుంటున్నారా నేను? అట్లంటావు ఎప్పుడన్నా ప్రేమక? ఏమంటావు? ఉంది బాధ కథ. కానీ సుఖానికి ఈ సంతోషానికి మాత్రం తేడా తెలుసు. సుఖం అంటే ఉండదు. దేని నిర్వచనం దానికి క్లియర్గా చెప్పు. ఇంకోటి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్తో చెప్పగలగాలి. ఇప్పుడు పులుపు అంటే ఏంది చెప్పి పులుపుకి ఇది, తీపి అంటే ఎగ్జాంపుల్ చెప్పి తీపికి ఇది, చేదు అంటే ఎగ్జాంపుల్ చెప్పి చేదుకి ఇది. అట్లా సుఖం దానికి ఒక ఎగ్జాంపుల్ నీ లైఫ్లో నుంచి. సుఖపడ్డ క్షణం ఏమిటది, ఆనందపడ్డ క్షణం ఏమిటది, దుఃఖించిన క్షణం ఏమిటది, అక్కడి నుంచి నీకు గ్రిప్ దొరుకుతుంది అనాలిసిస్. మనం క్రికెట్ ఆడినప్పుడు బ్యాట్కి పిడి ఉంటుంది కదా, ఆ పిడి పట్టుకోవడానికి ఒకటి ఉండాలి. దాన్ని సరిగ్గా పట్టుకుంటే ఎంత నొప్పొచ్చు తిప్పొచ్చు. సో మనం పిడి లేకుండా క్రికెట్ ఆడలేము. అట్లా గ్రౌండ్ లేకున్నా, జనాలు లేకున్నా, స్పాన్సర్స్ లేకున్నా, ఎవరు లేకున్నా క్రికెట్ ఆడవచ్చు. పిడి లేకపోతే ఆడలేదు. సో ఇప్పుడు నువ్వు సుఖపడ్డ క్షణం ఒకటి చెప్పు. సుఖపడటం అంటే ఇంకా ఒళ్ళు కదలేకుండా, నా మీనింగ్ లో అయితే ఓ బద్ధకస్తుడు దాన్ని సుఖం అని ఫీల్ అవుతాడు. వాడు అవుతాడు కాదు, నేను నాకు సుఖం వేరే వాళ్ళనే మోస్తున్నాడు. నీ సంగతి చెప్పు. నా సంగతి నేను ఇప్పుడు సుఖంగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, ఆనందంగా ఉండడం అంటే ఏం అంటే ఏం జరిగితే సుఖం అనేది తెలుస్తుంది. అలా డిఫైన్ నేను. ఇప్పుడు ఆకలి ఉంది, తింటే ఆకలి డిసిప్లిన్ అంటే తెలుస్తుంది. ఓకే, ఒక 2 days తినకపోతే ఆకలి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళితే ఆకలి అయితే ఏం జరుగుతుంది అంటే శరీరంలో ఒకనొక భాగంలో నీకు పెయిన్ తెలుస్తుంది. ఇంకా ఏం తెలుస్తుంది, అట్లే కనుకుంటే డీహైడ్రేషన్ వస్తుంది అని నీకు అనుభవంలో తెలుస్తుంది అన్నట్టు. సో మనం ఆధ్యాత్మికతని జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే జనరాలిటీస్ నుంచి స్పెసిఫికేషన్ వైపు వెళ్ళకపోతే కొన్ని వేల సంవత్సరాలైనా నువ్వు ఏది చిక్కదు, నీకు 100% తెలియదు. ఇప్పుడు మీ ఇల్లు మీకు తెలిసినట్టు నీ జవాబు నీకు తెలియాలి. ఈ ఇండ్లలో ఏదో ఒకటి మా ఇల్లు అని ఎప్పుడు చెప్పు. 100% తెలుసు నీ ఇల్లు ఏది, నీ చెప్పులు ఏది, నీ ప్యాంట్ ఏది, నీ నడుము కొలత ఎంత, నీ పెన్ ఏది, ఎవ్రీథింగ్ యు నో స్పెసిఫికల్లీ.
జనరల్గా మనం ఎప్పుడు చెప్పం. నీకు అసలు జనరాలిటీస్ ఎక్కడ ఉంటాయో అక్కడ అంతులేని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయం అంతా జనరాలిటీస్లో ఉంటుంది. ఇప్పుడు దేవుడు అన్నది జనరల్ డిస్కషన్ అయిపోతుంది, స్పెసిఫిక్ కాదు. స్పెసిఫిక్ వచ్చినప్పుడు నువ్వు డీటెయిల్స్ చెప్తావు, జనరల్లో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. గురుగారు నేను పట్టించుకున్నా, ఇది నా క్లారిటీ కోసం అడగట్లేదు గురుగారు, కాదు వేరే వాళ్ళు వదిలే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా ఫ్రీక్వెంట్ గా అలాంటప్పుడు నువ్వేం చెప్పక ఇంకా అడుగుతున్నారు. ఒకవేళ వేరే వాళ్ళ కోసం నేను చెప్పేది అంటే వేరే వాళ్ళ కోసం అడిగితే ఇంకా నీ వ్యాఖ్య పక్కకు జరగని, నువ్వేమనుకుంటున్నావు అది చెప్పకు. లేదా నువ్వేమనుకుంటున్నావు చెప్పి అది నీకు 100% తెలుసు అనుకో, నన్ను అడక్కు నువ్వే చెప్పేసి, అంటే ఏదో ఒకటి చెయ్యి. అంతేగాని ఒకటే విషయం గురించి నువ్వు ఒక వ్యాఖ్య నేను ఒక వ్యాఖ్య చేసిన అనుకో ఎటు కాకుండా పోతారు వినేవాళ్ళు. సో మీరే టపా చెప్పేయండి గురుగారు. అడుగు చెప్తా. నేను అడిగే ముందు ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తా, దానికి తెలుసు తెలియదు సూటిగా చెప్పు నాకు. ఇందులో మొహమాటం ఏం లేదు. అలా సుఖం దాని నిర్వచనం నీకు తెలుసా? ఒకవేళ పేపర్ ఇస్తే ఇప్పుడు రాయగలం. ఆనందం యొక్క నిర్వచనం నీకు తెలుసా? ఎప్పుడన్నా ఆనందించినవా? అది బి ఆనెస్ట్. అంటే నా లైఫ్ లో అవి నేను అనుభవించినప్పుడు నాకు గుర్తున్నాయి, గుర్తు చేసుకుంటే వస్తాయేమో. ఇంకా నాకు అది తెలిసింది కదా నిర్వచనం. నువ్వు అనుభవిస్తే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు అనుభవించింది నీకు ఖచ్చితంగా ఎంతో కొంత చెప్పగలవు. దానికి గుర్తుపెట్టు, అది మెమరీ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం అయిన తర్వాత గుర్తుతో సంబంధం లేదు. అనుభవం అన్నది జ్ఞాపకానికి అతీతం. ఎక్స్పీరియన్స్ అన్నది జస్ట్ మైండ్ దగ్గర ఆగిపోలేదు, మైండ్ దాటి ఇంకొక తలంలోకి ప్రవేశిస్తుంది ఏదైనా సరే. జ్ఞాపకం అయితే గుర్తుపెట్టుకోవాలి, మైండ్ దగ్గరే అయిపోయింది అది. అనుభవం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుంటుంది. అవసరం అనుకుంటే దానికి తగ్గ భాష వస్తుంది, భాషా జ్ఞానం నీ దగ్గర ఉంటే. లేదా నువ్వు దాన్ని ఒక సంకేతం మాత్రంగానే చెప్పొచ్చు, లేదా ఒక ఎగ్జాంపుల్గానే చెప్పొచ్చు, రూట్గా తెలిస్తే చెప్పొచ్చు అన్నట్టు అట్లా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో సుఖము అంటే మన యొక్క మూల స్థితి సుఖం అనేది. ఒకవేళ సుఖానికి నిర్వచనం అంటే ఏమి లేదు, గాఢ నిద్రలో నీ ఉన్న స్థితి సుఖం అన్నట్టు. అంటే కులమతాలు లేవు, నీవన్న భావన లేదు, ఆడామోగా అన్న ప్రస్తావన లేదు, ఏ లక్ష్యాలు లేవు, ఏ గందరగోళాలు లేవు, ఏ దేశంలో ఉన్న అన్న ఆలోచన కూడా లేదు. ఉన్న చోట 100% అట్లా పడుంది. అటువంటి ఒకనొక స్థితి సుఖం అన్నట్టు బేసికల్. ఇప్పుడు మా అమ్మాయి ఆ అబ్బాయికి సుఖపడుతుందంటే తను ఏమి చేయనక్కర్లేదు, తను కాలు కదపక్కర్లేదు, తను దీని గురించి ఆలోచించిన అవసరం లేదు, తను ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ యాబ్సెన్స్లో మిగిలేదు సుఖం అన్నట్టు. అది ఆనందం అనుకో. బయటి నుంచి వచ్చే విషయాల మీద కాకుండా నీలో ఏమున్నాయో గుర్తించి వాటిని అనుభవిస్తే కలిగి ఒక సహజమైన ఆనందం, సహజమైనటువంటి ఒక స్పందన. అంటే ఇప్పుడు బయట ఏమున్నాయి అన్నది నీకు సంబంధం లేదు. మొట్టమొదటిసారి ఒక జెన్ బుక్లో చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ గాట్ ఎన్లైటెండ్. అడుగుతాడు ఏం జరిగిందని అంత ఆనందంగా ఉన్నావు అంటే, మొదటిసారి చూశాను నాకు 2 చేతులు ఉన్నాయి అంటే. చిన్నవి అంటే ఇంతకాలం చూడలేదు, మొదటిసారి చూశాను నా శరీరం ఎంత బాగుంది, మొదటిసారి చూశాను నా వాక్యం ఎంత బాగుంది. అసలు వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలా జీవితకాలం అంతా. సో ఇప్పుడు నేను ఉపయోగించుకునేవంతా నా దగ్గరే ఉన్నాయి, తద్వారా నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికీ నాతోనే ఉంటాయి, తద్వారా ఎప్పటికీ ఆనందం ఉండబోతున్నా. అట్లా కాకుండా ఏదో వస్తే ఆనందపడతా అనుకుంటే అది పోయిన రోజు బాధ కూడా అవుతుంది. అట్లా ఇంకోటి ఏమన్నా ఇప్పుడు సంతోషం అంటే ఆనందమే అది కూడా, కానీ వచ్చిపోయే వాటి మీద ఆధారపడుతుంది. ఏదైనా నీ జీవితంలోకి వస్తే సంతోషం అవుతుంది, అది కూడా ఆనందమే. ఆనందంగా ఉన్నవాడు సంతోషంగా ఉన్నవాడు ఫోటోలో ఒకేలా కనిపిస్తారు. నిర్వచనం కూడా ఒకటే. ఆనందం అంటే శాశ్వత సంతోషం, సంతోషం అంటే తాత్కాలిక ఆనందం. తాత్కాలిక ఆనందం రెండు ఒకటే. అంటే టెంపరీ జాబ్, పర్మనెంట్ జాబ్, 2 జాబులు సేమ్. ఇద్దరు బస్ ఎక్కాలి, ఇద్దరు పోవాలి, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి, ఇద్దరు సేమ్ ఉద్యోగం చేయాలి, ఇద్దరు సేమ్ ప్రోటోకాల్ వహించాలి. బట్ అతని మనసులో టెంపరీనెస్ ఉంది, ఎప్పుడన్నా పోవచ్చు. ఇతనికి పోదని తెలిసిపోయింది, తద్వారా హీ సెటిల్డ్. సో టెంపరీలో ఉన్నవాడు కాస్త ఎగిరి పడతాడు, వాడికి ఫ్లక్చువేషన్ ఉంటుంది. శాశ్వతం అని తెలిసిన వాడు సెటిల్ అవుతాడు, ప్లెజెంట్ ఉంది అట్లా.
అందుకే సొంత ఇల్లు కోరుకునేది. అంటే ఆలోచన జీవితకాలానికి డిసప్పిర్ అయిపోయింది. సో మనిషి శాశ్వతత్వాన్ని ఎందుకు కోరుకుంటాడు? ఒక వైఫ్ ఎల్లకాలం నాతోనే ఉంటుందంటే ఆడదన్న ఆలోచన పోయింది, శృంగారం అన్న ఆలోచన పోతుంది. పర్మనెంట్ హౌస్ ఎందుకు? ఇల్లు అన్న ఆలోచన పోతుంది. ఇది నా బెడ్ అన్న ఆలోచన పోతుంది. ఏవేవి శాశ్వతంగా స్థిరపడతాయో వాటికి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడు రావు. తద్వారా మనిషికి ఏ ఆలోచనలు ఉండవు. సో ఏ ఆలోచన లేని స్థితి నిజమైన మనసు యొక్క స్థితి. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఎన్ని ఎక్కువ ఆలోచనలు ఉంటే అంత గందరగోళం ఎందుకు వస్తున్నాయి? బికాస్ యువర్ సెన్సెస్ ఆర్ నాట్ సెటిల్డ్. ఇప్పుడు ఎప్పుడన్నా రిముక ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతావు కదా, ఇల్లు ఎత్తుకులాడుతూ పోతావా వెళ్ళిపోతావా? అట్లా అది క్లారిటీ. అంటే ప్రతి ఒక్కడు వెళ్ళిపోతాడు అంతే. ఎత్తుకులాడితే ఓడిపోడు, సరదాగా కూడా పోడు. సో ఇప్పుడు నీ ఇంద్రియాలు సెటిల్ అయిపోయినాయి. వేల వస్తువులు వేల ఇండ్లు కనిపిస్తున్నా ఇంద్రియాలు వెతుకుతలేవు, అక్కడికే వెళ్ళిపోతాయి. దీన్నే క్లారిటీ అన్నారు. నెక్స్ట్ అత్యవసరాలు, అవసరాలు, అనవసరాలు. దీన్నే ఆశ, అత్యాశ, దురాశ. ఇవి కూడా క్లోజ్లీ కాదు, అస్సలు కాదు. అవి కూడా వేరే అసలు వేరే. ఓకే. అత్యవసరాలు అంటే మస్ట్ నీడెడ్, అవసరాలు అంటే ఓకే నీడెడ్, అనవసరాలు అంటే ఇంకా డిసైడ్స్. ఎగ్జాంపుల్ చెప్పు అత్యవసరానికి. అత్యవసరాలు ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం ఆకలిస్తుంది, ఏదో ఒకటి తినాలనేది ఖచ్చితంగా కాదు, కావాలి శరీరాన్ని నిలుపుకోవడానికి. అది అవసరం, అది అవసరం. అత్యవసరం ఏది? నేను అదే అత్యవసరం అంటే అత్యవసరం అంటే ఇంకా జస్ట్ నీడ్ అంతే. ఓకే. సో అది రెండో దాని కిందికి వస్తుంది, అవసరానికి కిందికి వస్తుంది. నువ్వు చెక్ చేసుకో. నాకైతే ఫుడ్ అవసరమే, అత్యవసరం కాదే. ఓకే, అది నేను నా అనుభవంలోకి వెళ్ళి చెప్తున్నా. ఓకే. అత్యవసరాలు ఏముంటారు త్రిముఖ? అత్యవసరం ఎప్పుడన్నా ఓ గ్రూప్ బ్లడ్ ఉంటుంది చూడు, రేర్, అట్లాంటిది కావలసినప్పుడు మోస్ట్ అర్జెంట్. అట్లా అంటే ఎక్కడ దొరకంది ఆ క్షణానికి కావాలంటే అత్యవసరం. అది ఎక్కడన్నా దొరుకుతుంది అంటే అవసరం తీరుతుంది. మూడోది ఏమన్నా? అనవసరం. అనవసరం ఈ చర్చ సింపుల్ గా అయినా సరే ఊరికే సరదా మాట్లాడు, అంతే, సరదా కోసమే. మన ఏ కోరిక. అనవసరం అంటే బేసికల్గా ఇది యాక్చువల్గా ఈరోజు రాత్రి ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది. సో జీవితం అంటే ఏదైనా చేస్తున్నప్పుడు ఇది అవసరమా కాదా అని గుర్తిస్తే సరిపోతుంది అన్నట్టు. ఒకవేళ అవసరమైతే ఎందుకో దాని యొక్క పరిధి నిర్వచించు. అనవసరం అని తెలిసింది కాబట్టి దాన్ని నిర్వచించకూడదు. సింపుల్. అంటే అనవసరాన్ని నిర్వచించక ఇప్పుడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నా రియల్ లైఫ్లో మొన్న జరిగింది, అది చెప్తాను గురువు. చెప్పు. ఏంటంటే ఇందిరా మిల్ అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ పెట్టినారు. సో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది మా ఇంటి దగ్గర. అప్లికేషన్లో ఫిల్ చేసాము 2-3 months బ్యాక్. సో అది వచ్చింది. నాకు లోపల ఏముంది, సరే ఏదో నేను అప్పుడు ఫిల్ చేశాను, వచ్చినందుకు ఇంకా ఆ ఫోటో దిగి వాళ్ళు ఏదో చేసుకుంటా అన్నారు, చేసుకోండి. నాకు ఇల్లు ఉంది, ఉన్న దాంట్లోనే ఉంటలేదు, నేను వచ్చి ఇక్కడే రెంట్కుంటున్నాను. సో ఉంది, సరేలే జరిగితే జరగని, లేదు అది వచ్చినా హ్యాపీయే రాకున్నా హ్యాపీయే, ఏదో జరగని అన్నట్టుగా చేశాను. మాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి కూడా ఇట్లే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో నేనేం ఇక్కడ నాకు ఆయనకు తేడా అని నేను చూడగలిగినాను, చెప్పినాను కూడా. సో నువ్వు కోరుకుంటే నీకు ఏదో క్యాజువల్గా ఉంటే తప్పలేదురా, నువ్వు దానికోసం టెన్షన్ పడినావు అనుకో, ఒక రోజంతా టెన్షన్ పడుతున్నాడు వాడు. దానికి కావాల్సిన పేపర్స్ అని ఇవ్వని అవ్వని. నాకు మాత్రం ఏ టెన్షన్ లేదు. ఓకే, లెట్ ఇట్ బి హ్యాపెన్, అది వస్తే రాని, లేదంటే లేదు, నాకు లైట్ తీసుకున్నా నేను. ఇప్పుడు నాకు చెప్పిన ఇదే మనకు అవసరం, మనకు ఏదో ఒక ఇల్లు ఉండటం అవసరం. ఎందుకంటే వానకి ఎండకి నీడ అన్ని ఒక ఇల్లు అవసరం. ఆ ఇంట్లో షిఫ్ట్ పోయినప్పుడు నీళ్ళు అత్యవసరం. అలాంటి. సో ఇప్పుడు ఉండగా ఎక్కువ కోరుకోవడం ఇక ప్రాబ్లం అక్కడనే స్టార్ట్ అవుతుంది. సో అదే తెలుసుకోవాలరా, నేను నాకు కొంచెం అర్థం అవుతుంది ఇప్పుడే, నువ్వు కూడా తెలుసుకుంటే అంతే. ఇక అసలు ఎక్కువసేపు ఇక్కడ ఇవ్వని పోయినాయి నేను. ఓకే ఓకే. అంటే ఈ వదిలి చాలా మంది యొక్క వాళ్ళ థింకింగ్ లెవెల్ అలానే ఉంది. సో హ్యాపీ. ఓకే ఓకే. అది
నెక్స్ట్ ఇంకా అది ఇక అది నాకు ఉండంగా అది మళ్ళీ అంతగా దానికి ఏం అవసరం లేదని అనవసరం అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుని వదిలేశాను అది. సో ఇప్పుడు మళ్ళీ ఆశ, అత్యాశ, దురాశ. అరే జీవితంలో త్రిముఖ ఏదనవసరం చెప్పనారా, అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం నిజంగా అనవసరం. ఇది ఒక్కటి నిజంగా అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు నేను 2009 నుంచి ఈనాటి వరకు ఈ ఒక్క పని మాత్రం చేయలే. ఐ నెవర్ థింక్ అబౌట్ అదర్స్. అందుకనే మేమంతా ఇక్కడికి వస్తున్నాం గురుగారు. నా గురించి కూడా ఎవరు ఆలోచించొద్దు, విషయాన్ని అర్థం చేసుకుని ఫ్రీ అయిపోయి. ఆలోచన ఏం లేదు, మీ దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడితే ఇంకా కొంచెం మంచి క్లారిటీ వస్తుంది. సరే కొంచెం ఇంకా ఇప్పుడు ఎలా అంటే పిల్లగాడు ఒకేసారి అంబాడి ఒకటేసారి నడవలేడు కదా. సో అది వేరే, అది ఫిజికల్ రియాలిటీ. అంటే ఫాల్సీ కావాలని ఫిజికల్ రియాలిటీ గ్రాస్ కాబట్టి అది స్టెప్ బై స్టెప్ సెటిల్ అవుతుంది. మైండ్ గ్రాస్ కాదు, సెటిల్ రియాలిటీ అనుకుంటే ఈ క్షణమే నువ్వు లిబరేట్ అయిపోవచ్చు. ఇది ఈ బుక్ లో కూడా చదివాను గురుగారు. నాకు ఒకటి అనిపించింది, అంటే నేను స్పిరిచువాలిటీ అనేది అంటే ఇరివర్సబుల్ కాదనుకున్నాను. అంటే ఒక్కసారి ఓపెన్ అయ్యి ఆ హ్యాపీనెస్ తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు. ఇంకా తను స్టేబుల్ అనుకోవడం ఏంది తెలుసా తెలీదా అంటే నేను చదివాను. సో నాకు అక్కడ విషయం క్వశ్చన్ అనుకోవడాలు ఉన్నంత వరకు తెలియనట్టే. ఓకే, ఇందుకే నేను అన్నిటిపైన థియరటికల్గా ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్, బట్ ఇంకా లోపల కొంత జరుగుతుంటే నేను ఇంకా వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ రోజు చెప్పాను కదా గురుగారు. సో ఇప్పుడు నిన్నేమనట్లే చెప్తున్నా. ఆధ్యాత్మిక పరమైన పుస్తకాన్ని ఎట్లా గుర్తుపట్టవచ్చు తెలుసా త్రిముఖ? ఇది ఒక రహస్యం. నెక్స్ట్ ఎన్నో పుస్తకాలు, ఇప్పుడు మన ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఏదైనా పుస్తకం స్పిరిచువల్ బుక్ అని చూస్తారనుకో, ఎక్కువ విశేషణాలు ఉన్నాయనుకో, అది స్పిరిచువల్ బుక్ కాదు. ఒకటి. రెండోది, వేరే వాళ్ళ ప్రస్తావనతో అతను చెప్పాడనుకో, దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ బుక్, అది ట్రెడిషన్కి సంబంధించిన బుక్. లేదా మూడవది, అత్యంత ముఖ్యమైనది, అనుకోవడాలు ఉండవు ఎక్కడ. స్పిరిచువాలిటీని ఎవరైతే అవగాహన చేసుకున్నారో, ఎవరి జీవితం వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందో, అతను సూటిగా చెప్తాడంతే. నేను అనుకుంటున్నా, లేకపోతే నాకు ఇట్లా అనిపిస్తుంది అని ఎప్పుడూ వాడను, ఎప్పుడూ ఉండదు. అసలు సూటిగా చెప్పడం. ఎగ్జాంపుల్, ఆలోచన గురించి ఏదైనా అడిగితే అవును కదని చెప్పేస్తాడు అంతే. అంటే అనుభవం అంటేనే అది రూఢిగా తెలిసిపోయింది. నెక్స్ట్ ఆశ, అత్యాశ, దురాశ అయిపోయింది. అయిపోలేదు, ఓన్లీ అవసరం అనవసరం ఇవైపోయినాయి. ఆశ, అత్యాశ, దురాశ వేరు. ఇంకోటి కూడా ఉంది దాని తర్వాత, పేరాశ కూడా ఉంది. ఓకే, చెప్పు. ఆశ ఉండాలా మనిషికి? మామూలుగా ఏదైనా ఇప్పుడు మీతో వన్ వర్డ్ ఆన్సర్ చెప్పు. ఓకే, ఫస్ట్ ఎంటర్ ఇంటూ స్పెసిఫిక్. నేను చెప్తున్నా నాకు ఆశ ఉంది, నాకు కూడా ఉంది, అయిపోయింది కదా. దురాశ, నెక్స్ట్ అత్యాశ అని పెట్టినాను. అత్యాశ ఏం లేదు. అత్యాశ అంటే ఇంకా మనకు ఉన్నదానికంటే ఇంకా ఏదో కావాలని కోరుకోవడం. దురాశ అంటే ఇంకా వాడిని పక్కన ఇబ్బంది పెట్టైనా కూడా మనకు కావాలని కోరుకోవడం. నెక్స్ట్ ఉందా అంటే ఇప్పుడు నువ్వు అన్నదానికి త్రిముఖ, ఇప్పుడు ఆశ ఉందంటే ఉందని చెప్పిన కదా. నాకు ఓన్లీ ప్రకృతిపరమైన ఆశలు ఉన్నాయి, ప్రాపంచికమైనవి ఏం లేవు. అట్లా డిఫైన్ చేసి ప్రతి విషయంలోనూ రెండు డిఫైన్ చేసుకోవచ్చు. నేను డిఫైన్ చేస్తున్నా, అదర్వైజ్ నేను చెప్పకపోతే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఓకే, కొన్ని 100 సంవత్సరాల నుంచి అన్ని ఒకటే చింతకాయ పచ్చడి కొట్టారు, దాంతో చాలా కన్ఫ్యూజన్ బయలుదేరింది. సో ఐఎమ్ క్లియర్లీ డిఫైనింగ్. ఆశ నాలో ఉంది, కోరిక నాలో ఉంది అని నేను గుర్తించిన. ప్రకృతిపరమైన కోరికలు ఉన్నాయి, నా పరిధిలో ఉన్నవి, నన్ను బాధించవు కోరికలు. నీళ్లు తాగాలన్న ఆలోచన ఉంది, ఆశ ఉంది, కోరిక తప్పే ఉంది. ఎండాకాలం చల్లనీళ్ళు తాగాలన్న ఆశ ఉంది. ఇస్ ఇట్ రాంగ్? అలాంటిది ఏమీ లేదు. సో హాయిగా వెళ్ళి చల్లనీళ్ళు తాగేసి వస్తానంతే. నెక్స్ట్, సత్యం, ధర్మం, దానము, యాగము.
అసలు ఏమాత్రం సంబంధం లేని పదాలన్నీ కలిపినాం. అంటే అవన్నీ చూడ్డానికి ఒకే సాంప్రదాయానికి చెందిన ఉన్న సత్యం అనేది స్టాండ్ అలోన్. ఇప్పుడు దేని సత్యం అనొచ్చు? దేని సత్యం ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి అంతే. సత్యం నువ్వేమో ఏం చేస్తావో చెప్తున్నావు ప్రతిసారి, అదేమిటో చెప్తలేవు. ఇది ఎట్లుందంటే బాల్ అంటే ఏంటంటే ఆడుకుంటా అంతే. తిరుగుకు అర్థమైంది తేడా. బాల్ అంటే ఏంది అని చెప్పాలి. అంటే ఏదైతే రౌండ్ ఉంటుందో అది బాల్. అంటే ఎగ్జాంపుల్ ఏదో డెఫినేషన్ గా దాంతో ఏం చేయొచ్చు అంటే అప్పుడు నెక్స్ట్ జవాబు అది. ఇప్పుడు టమాటా అంటే ఏంది అన్నది ఒకటి, టమాటాతో ఏం చేయొచ్చు రెండవది. ఇప్పుడు నువ్వు సత్యము అంటే ఏంటంటే ఏదైనా అంగీకరిస్తా అంటున్నావు, అది నువ్వేం చేస్తావో అది చెప్తున్నావు. నువ్వు చేస్తావో చేయవు. సత్యం అంటే ఏంది? సరిగ్గా తిరుముక సరిగ్గా ప్రశ్నిస్తే మౌనమే ఉంటుంది జవాబుకి, ప్రశ్నకు మధ్య. ఇప్పుడు ఎవరైతే ఈ డిబేట్స్లో మాట్లాడతారో ఇద్దరికి తెలీదు, అందుకని ఇవ మాట్లాడతారు. సత్యం అనే దానికి వచ్చిన నిర్వచనం చెప్తా, ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకో. సో దేశ కాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా ఏదైతే ఎప్పటికీ శాశ్వతం ఉంటుందో అది సత్యం. ఇప్పుడు అట్లా నాకు అక్కడితో అయిపోలే. ఇప్పుడు నాకు సత్య దర్శనం అయ్యింది అంటే దాని అర్థం తెలుసా త్రిముఖ చారి? ఏదైతే దేని క్వాలిటీ అయితే దేశ కాలమాన పరిస్థితులకి అతీతంగా ఎప్పటికీ మారదో అది నేను నాలో దర్శించాను. తద్వారా నాకు సత్య దర్శనమైంది. సత్యం అంటే ఏదో వెలుగో కాంతో లేకపోతే ఇంకేదో కాదు. యూ హ్యావ్ రికగ్నైజ్డ్ సంథింగ్. అంటే నీలో జుట్టు ఉంది, ఇది మారిపోతుందా? చెంప ముడతలు పడుతుంది, ఈ షర్టు పోదు, ఇవేవి సత్యాలు కావు. మొట్టమొదటిసారి అతను చూశాడు అన్నాడు, తనలో నిరంతరం మారుతుంది అన్ని, ఎప్పటికీ మారింది అతను గుర్తించాడు. నేను చెప్తున్నా అలాంటిది ఉంది అంటే ఉంది. ఎవరైతే ఈ మారుతున్న దాన్ని చూస్తున్నారో అది ఎప్పటికీ మారదు, అదే సత్యం. తర్వాత ధర్మం. ధర్మం ధర్మం అంటే ఏం త్రిముఖ చెప్పు, ఇవన్నీ తెలుసుకోవాలి నిజంగా. ధర్మం చెప్పండి. నాకు తెలిసిందైతే నేను భగవద్గీతలో అర్జున నువ్వు నీ సంగతి చెప్పు మళ్ళీ. నువ్వు ఏమంటే గురుగారు థియరిటికల్ కాదు, తెలుసుకుంటా. ఒక వ్యక్తిగా నీ ధర్మం ఏంది? ఇప్పుడు ఒక పిట్ట ధర్మం ఏంది? కూయడం. ఇక్కడే దాని జవాబు అంతుంది. సో ఒక మనిషిగా మన ధర్మం ఏంటిది? ఇప్పుడు ఒక పిట్ట పాయింట్ ఆఫ్ వ్యూలా నేను కొన్ని మాటలు చెప్తా, చూద్దాం మీరు అంగీకరిస్తే అవునని లేకపోతే కాదని. ఎందుకంటే నేను కళ్ళు మూసుకున్నా నాకు తెలియదు. ఇప్పుడు ఒక పిట్ట కూస్తుంది, వెళ్ళిపోయింది, చనిపోయింది. అది ఆ పిట్ట కూస్తుంది అనుకో, దాని శరీర మనోధర్మాలని అనుసరించి కూస్తుంది, అంతేనా? ఇదొకటి. రెండవది, ఆ పిట్ట కూస్తుంది కానీ ఎవరినో సాటిస్ఫై చేయడానికి కూయడం లేదు. రెండవది, ఇప్పుడు ఈ చెప్తున్న స్టేట్మెంట్ నువ్వు చేస్తున్నావు లేదా చూసుకో, అప్పుడు నువ్వు ధర్మంగా ఉన్నావు లేదా తెలుస్తుంది. రెండవది, అది తన ఎగ్జిస్టెన్స్ కోసం దేని ఎగ్జిస్టెన్స్ ని నాశనం చేయదు, అంటే ఇప్పుడు అది ఏదో కోపం వచ్చిందని చెట్టును గూలగొట్టకపోయి ప్రకృతిని తన అవసరం మేరకు వాడుకుంటుంది. సో ధర్మం అనే దానికి మూల అర్థం ఇంతే. అయితే మనిషికి ఇది అర్థమే సావదు. ఇప్పుడు నాకు ఇంత బియ్యం కావాలి, నాకు రేపు అవసరమవుతుందేమో అని బ్యాగ్ తెచ్చుకున్నాను. అంటే అధర్మానికి తర్వాత జస్టిఫికేషన్ వచ్చింది, ఎవరు ప్రతిరోజు ఎవడు వెళ్తాడండి. అందుకని మనోళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు భగవద్గీతలో చెప్పి నిష్కామ కర్మ యుక్త కార్యాచరణ ధర్మం అవుతుంది అంతే. ఇప్పుడు సనాతన ధర్మం అంటారు కదా, అంటే నీవు ఒక వ్యక్తిగా ఈ ఎగ్జిస్టెన్స్లో ఒక భాగం, అట్లా నువ్వు ఒక వ్యక్తిగా సంఘంలో భాగం, నువ్వు ఒక వ్యక్తిగా కుటుంబంలోనూ భాగం.
ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తే ఒక వ్యక్తికి ఒక సంస్థలోనూ భాగం. ఇప్పుడు నీకు 4 ధర్మాలు ఉంది. ఎక్కడెక్కడ ఎలాంటి విధులు నిర్వర్తిస్తే నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి నష్టం లేదని తెలుసుకున్నావో అట్లా ప్రవర్తించినప్పుడు నువ్వు ధర్మాన్ని పాలిస్తున్నట్టు ఒక అబ్జర్వేషన్. ఓకే, మీరు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ అయింది గురుగారు. ఇప్పుడు సంఘంలో జీవిస్తా నేను చెప్పేది ఒప్పుకోవద్దు, చూడు వాట్ ఈస్. అదే చెప్తున్నాను గురుగారు. ఇప్పుడు నేను నా ధర్మాన్ని నేను 100% పాటిస్తున్నాను. త్రిముఖ, ధర్మాన్ని పాటించడంలో ఎక్కడ హార్డ్ వర్క్ ఉండదు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ధర్మం అనేది అత్యంత సహజమైన చేష్ట. వేరే పిట్ట కూస్తే ఎంత హాయిగా ఉంటుందో ధర్మంలోనూ అంత హాయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేదైనా అడిగావు? ధర్మం తర్వాత సత్యము, ధర్మము, దానము, యాగము. దానం, సో ఈ మనిషి మాత్రమే చేసే దానం. ప్రకృతిలో ఏ ప్రాణి దానం చేయదు. సో దానం అన్నది ఒక ముసుగేసుకున్న అహంకారం. ఒక్క మాట చెప్పాలి గురుగారు, ఏ ప్రాణి దానం ఎందుకు చేయదంటే దానికి అవసరమైనంతనే తీసుకుంటది ముందు. కాదు కాదు కాదు, దాని దగ్గర ఏది నాదంటూ ఏది లేదు. భలే ఉందో. నాకు అలా చెప్పాలనిపించింది. అనిపించింది కరెక్టే. నేచర్ తో కనెక్ట్ అయ్యి జీవిస్తుంది. నాకు సేమ్ డౌట్ అలానే ఉంది. ఇప్పుడు దానం అన్న చోట మళ్ళీ ఆచరించేందుకు దానం అనేది ఎక్కడ వచ్చింది? నా దగ్గర ఏదైనా ఉంటే నాదనుకుంటే ఇస్తున్నప్పుడు దానమైంది. అదే దాని పరిధి. ఇప్పుడు దానం అన్న చోట సత్యము మళ్ళా ధర్మం తీసుకురా. దానం అంటే నా దగ్గర ఒకటి ఉంది, నేను బియ్యం దానం చేస్తున్నా అన్నాడు. దాని అర్థం బియ్యం నావి అని బాగుంది. నాదంటూ ఏది లేకపోతే దానం ఎట్లా చేస్తా? అప్పుడు ఏముంటది త్రిముఖ? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నా దగ్గర కిలో బియ్యం ఉన్నాయి, నాది అనుకున్న వాడు ఇస్తే దానం, నీ మీద జాలి తెలిసిస్తే ధర్మం, ఒకటే విషయం. నా వాడని అనుకుని ఇస్తే సహాయం. మళ్ళీ తిరిగిస్తావా అంటే అప్పు. ఎన్ని అద్భుతాలు లే గురుగారు. ఆ బియ్యం ఒకవేళ రమణ మహర్షి ఇచ్చాడు అనుకో, ఏ ఉద్దేశంతో ఇస్తాడు? ఏ ఉద్దేశం లేకుండా ఇస్తాడు. ఒక అబ్బాయి కరెక్ట్ పాయింట్ ఇచ్చిండు. ఆ గురువు ఇచ్చిండని ఆయన ఏదో పూజ చేసుకుంటుంటే అది కాంటెక్స్ట్ వేరే. కాంటెక్స్ట్ వేరే. ఆయన అదే చెప్పిండు, ఆయనకి ఇచ్చింది తినడానికి. అది కాంటెక్స్ట్ వేరే. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది? ఇప్పుడు నీ దగ్గర నాది అన్న భావన లేదనుకో, అప్పుడు దానం కిందికి రాదు. నువ్వు ఇచ్చేది జస్ట్ ఇస్తావంత, పంచుకోవడం ఉంటుంది. నీకు అవసరమైతే నువ్వు తీసుకో. సూపర్. సో ఒక వ్యక్తిగా నీవు పక్కకు జరుగుతావు ఇస్తున్నప్పుడు, ఒక వ్యక్తిగా పట్టుకుంటావు, నువ్వు దానం చేస్తున్నావు. అద్భుతంగా చెప్పారు. సూపర్. యాగం ఉంటుందా? యాగం ప్రకృతిలో ఏ ప్రాణి చేయదు యాగం. మనిషి ఎందుకు చేయవలసి వచ్చింది తెలుసా? కోరిక లేకపోతే యాగం ఎక్కడిది? నువ్వు అనుకున్న కోరిక తీరనందుకు యాగం చేయవలసి వచ్చింది. యాగం అంటే నీకంటే ఉన్నతమైన ఏవో శక్తుల్ని నువ్వు ఇంప్రెస్ చేయడానికి చేసేది. అంటే ఇప్పుడు ఎవరన్నా తపస్సు చేస్తారా త్రిముఖ? మా ఊర్లో ఉన్న ఒక మామూలు అటెండర్ ప్రత్యక్షం కావాలి, ఎందుకంటే వాడు ఉన్నాడు. ఏది ఉందో దాని మీద మనసుకి ఇష్టం ఉండదు. ఏది నువ్వు ఎంత ప్రయత్నించినా నీ జీవితంలోకి రాదని తెలిసిపోయిందో అప్పుడు వస్తుంది. ఎగ్జాంపుల్, వర్షాలు పడాలని యాగం చేస్తారు కదా. ఎందుకు చేస్తారంటే వర్షం ఎలా కురిపించాలో మనకు తెలియదు, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయినప్పటికీ ఏదన్నా మనం చేస్తే వస్తుందేమో అని ఊరికే చేయరు, దానికి ఒక దేవతామూర్తిని ఆవాహన చేస్తారు. అట్లా ఒకవేళ ఎందుకంటే ఈ వర్షం యొక్క అధిపతి ఎవరో ఉన్నారు, అతన్ని పూజిస్తే అతను ఇట్లా చల్లుతాడు అని ఒక థాట్. అట్లా. సో యాగం అనేది ఒక రకంగా చెప్పాలంటే ధర్నా లాంటిది. అంటే ఊరికే లైటర్ వేలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు నీకు శాలరీ పెరగాలరా, నీ శాలరీ నువ్వు పెంచుకోలేవు, ఎప్పుడు పెంచుతారో తెలియదు, అందుకని నువ్వు ధర్నా చేస్తున్నావు. అదే యాగం. ఇప్పుడు నీకు డిజైర్ లేకపోతే ఉన్నది అంగీకరించగలిగితే ఏ యాగాలు అవసరం లేదు. అయితే ఒక్కటి నేను సమర్థిస్తా, అంటే సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ హితం కోసం ఎవరన్నా యాగం చేసినప్పుడు అపోజ్ చేయకూడదు అంటుంది. ఎగ్జాంపుల్, సర్వమానవాళి ఆనందంగా ఉండాలని మేము ఒక యాగం చేస్తుంటే నేను కూడా పోతాం. అంటే తప్పు లేదు అనుకోవడం. అట్లా
అన్ని ఆలోచనలే, అది ఉన్నతమైన ఉదాత్తమైన ఆలోచన కాబట్టి అంగీకరిద్దాం. నెక్స్ట్ చెప్పంటారా? బంధాలు, అనుబంధాలు, ప్రేమ. ఇంకో పదం కూడా సంబంధాలు. అదే ముఖ్యం. ఓకే. ఇప్పుడు బంధం, అనుబంధం, ప్రేమ, సంబంధం. సంబంధం అన్నది వర్తమానానికి సంబంధించింది. బంధం అన్నది శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేది. అనుబంధం అన్నది ప్రజెన్స్లో లేనప్పుడు ఆలోచనగా మారేది. సో బంధము, అనుబంధం నాకు లేవు. నాకు ఓన్లీ సంబంధం మాత్రమే ఉంది అందరితో. నేను ఇప్పుడు జీవన విధానంలో ఇది చాలా ఎరుకతో చెప్తున్న మాట. అదేమిటంటే, సంబంధం అంటే ఈ క్షణం నీతో మాట్లాడుతున్నా, పరిపూర్ణంగా నీతో ఉన్నా. నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను మర్చిపోతా, నీ చర్చను మర్చిపోతా. అట్లా అప్పుడు నాతో నాకు సంబంధం ఉంటుంది. ఎవరినుంటే నాతో నాకు సంబంధంతో పాటు నాలో నువ్వు భాగమై ఉంటావు కాబట్టి అట్లా ఒక సంబంధం ఉంటుంది అంతే. అనుబంధం అంటే ఏంది? నువ్వు వెళ్ళిపోయావు, హఠాత్తుగా నువ్వు గుర్తొస్తే వీడితో చెప్తున్నా, అతను వస్తే వాళ్ళే ఉండు కదరా అసలు. ఇది అంటే చిన్న సైకలాజికల్ బాండ్ ఏర్పడ్డది. బంధం అంటే కంపల్సరీ, ఏదేమైనా చారి మనవాడే, పక్కా వస్తాడు, అటు ఎట్లా రాకుండా పోతాడు. అట్లా ఇంకోటి ఏదన్నా ప్రేమ. ప్రేమ ఇది అనుకుంటే ఒక ప్రబంధం రాయొచ్చు. చాలా ప్రాపంచికంగా ప్రేమ నిర్వచించవచ్చు. ప్రపంచంలో ప్రేమ చేయడం ఉంటుంది, ప్రేమించడం. ప్రకృతిలో ప్రేమ ఉంటుంది అంతే. సో ప్రపంచికంగా ప్రేమ అనేది ఒక అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్. ప్రకృతిలో ప్రేమ అన్నది ఒక అనుభవం. ప్రపంచంలో ప్రేమించాలంటే తప్పకుండా ద్వైతం ఉండాలి, ఎదుటి వ్యక్తి ఉండాలి. ప్రకృతిలో ప్రేమలో ఎదుటిగా ఏది ఉంటే అది ప్రేమించబడుతుంది. అంటే ఇది ఎలాంటిది? ఎదురుగా ఎవరుంటే వాళ్ళ మీద నీ యొక్క కాంతి పడుతుంది అంతే. సో ప్రపంచంలో ప్రేమ అంటే సంపూర్ణ వ్యత్యాసం, గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు సంథింగ్, మిగతా వాటిని అసలు ఖాతరు చేయకపోవడం. ప్రకృతిలో సర్వసమానత్వం. సో ప్రేమ యొక్క మూల నిర్వచనం ఏమిటంటే సర్వసమానత్వము గనక నీలో నెలకొంటే నీ నుంచి బయటికి వచ్చే ఒక అకారణ సుగంధం అదంతే. ఆకలి, నిద్ర, శృంగారం, ధ్యానం. ఇది కూడా కలపకూడని పదాలు. ఈ మూడు ఒకటి. ధ్యానం పక్కకు పెట్టాలి. మళ్ళీ ఆకలి, నిద్ర, శృంగారంలో శృంగారాన్ని పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఒకప్పుడు శృంగారం ప్రకృతిపరమైనది, ఇప్పుడు పూర్తి ప్రాపంచికం. ఇప్పుడు భూమి మీద కరప్ట్ కానివి ఆకలి అండ్ నిద్ర రెండే. ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ కమర్షియలైజ్డ్. ఇప్పుడు శృంగారం అనేది అతిపెద్ద వ్యాపారం. పెళ్లి జరుగుతుంది అనుకో, దాని మూలంలో శృంగారమే ఉంది. ఆ శృంగారం చుట్టూ ఎంత వ్యాపారం జరుగుతుంది. నగల వ్యాపారము, చీరల వ్యాపారము, ఆ తర్వాత రకరకాల వృత్తులు, ఈవెంట్ మేనేజర్లు, పెద్ద పెద్ద తోరణాలు, ఫంక్షన్ హాల్స్, ఏమంటారు డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇది అది ఖరీదైన వెడ్డింగ్ కార్డ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవేవి శృంగారానికి అంటుకో. ఇప్పుడు నువ్వు ఎంత గొప్పగా పెళ్లి చేసినా శృంగార భావనకి సంబంధం ఉండదు. ఇవేవి చేయకపోయినా శృంగార భావానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అవునా కాదు చెప్పు త్రిముఖ. నువ్వు వేసుకున్న బట్టలకి నీ ఆకలికి ఏమైనా సంబంధం ఉంటుందా? దేనికి ఆకలి అనేది సత్యం. ఇంతకుముందు చెప్పినాం కదా, దేశ కాలమాన పరిస్థితులకి కంప్లీట్ అతీతం కూడా, అది ప్రత్యక్ష సత్యం ఆకలి. నిద్ర అన్నది పరోక్ష సత్యం. సత్యమే, కానీ నీవు అక్కడ ఉండి చూడటం లేదు దాన్ని. నీ యొక్క అబ్సెన్స్లో ఒక హిస్టరీ ఏదో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆకలి అన్నది నీ యొక్క ప్రజెన్స్లో నీకు తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటి, నాకు ఆకలి అవుతుందని కదా. ఒకవేళ ఆ వ్యక్తి తింటే నాకు ఆకలి అవుతుంది అనేది కరెక్ట్. ఒకవేళ అతను తినలేదు అనుకో త్రిముఖ, ఒక పర్టికులర్ మూమెంట్లో తనే ఆకలి అవుతుంది అనమాట. అది ప్యూర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆ ఒక్క సెకండ్లో 1000 వంతునే ఉంటుంది అది. ఇప్పుడు ఆకలి అయింది అనుకో, నేను వేరే ఆకలి వేరే అని తెలుస్తుంది. నాకు ఆకలి అవుతుంది. ఒక టైం వస్తుంది నేనే ఆకలి అవుతాను అన్నట్టు. ఏకాత్మ భావన కలుగుతుంది. ద్వైతం, నాకు ఆకలి అవుతుందంటే ద్వైతం ఉంది, నేనే ఆకలి. అందుకే ఇప్పుడు ఇంతకుముందు ప్రేమ గురించి నిర్వచనంలో నేను ప్రేమిస్తున్నానంటే ద్వైతం ఉంది. ఎవరినో ప్రేమిస్తున్నాను, నేను నా పనిని ప్రేమిస్తున్నాను, దేశాన్ని ప్రేమిస్తున్నాను, రెండు ఉన్నాయి.
ఇప్పుడు ప్రకృతి పరంగా నీవే ప్రేమ అంతే. తత్వమసి యొక్క అనుభవం అది. సత్యం అంటే తత్వమసి, అదే ఇది, ఇదే అది. అది భాషపరంగా ఎవరిని వస్తే చెప్పాలి, ఎవరు లేరు అనుకో ఇది లేకపోతే అది, దీనికంటే ఇంకా ఉన్నతమైన పదం కనుకోండి ఉంది, అయిపోయింది. శరీరం, మనస్సు, ఆత్మ, పరమాత్మ, ఇవి కూడా 4 భిన్నమైన తలాలు. అంటే వేటికి అవి సపరేటు. ఒకటి పరమసత్యం శరీరం, రెండవది సత్యాన్ని నీ కనబడనీయకుండా చేసేది మనస్సు, మూడవది ఆత్మ అంటే ఎప్పటికీ మారనిది, ఇంతకుముందు మనం అనుకున్నది సత్యం. పరమాత్మ అంటే అన్నింటిలోనూ అదే ఉందని తెలుసుకోవటం. అట్లా నేను ఒకటి వీటికి అవేవి అంటే శరీరము నీవు కాదు, మనస్సు అసలే కాదు, ఆత్మ నీవు అని చెప్పుకోవడం ఉండదు. ఒకవేళ అయితే ఒకవేళ నేను ఆత్మని చెప్పావా, నువ్వు సమస్తాన్ని మళ్ళీ వేరు చేసి సపరేట్గా ద్వైతమయ్యే చెప్తున్నావు. ఒకవేళ అంతా నేనే అయినప్పుడు చెప్పుకోవడం ఉండదు. అందుకే అక్కడ దక్షిణామూర్తి యొక్క స్థితి వస్తుంది, మౌనం. అంటే అంత ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఆలోచించి చెప్పండి, ఈ ఊర్లో ఉన్న అన్ని బిల్డింగ్లు నీవే అనుకో, నువ్వు ఎప్పుడు చెప్పవు ఈ బిల్డింగ్ నాదని చెప్తావారా? అన్ని నీవైనప్పుడు చెప్పుకోవడం ఉండదు. ఏది నీది కానప్పుడు చెప్పుకోవడం ఉండదు. ఏవో కొన్ని నీవైతే అప్పుడే చెప్పుకోవడం వస్తుంది. ఎందుకంటే ఏవి నీవో ఏవి నీవి కావో ఈ రెండింటి మధ్యనే భాష ఉంది. అన్ని నీవైనప్పుడు చెప్పడానికి ఏం లేదు. వీటికే నేను ఒక జస్ట్ పదాలు చెప్తాను. శరీరం అంటే ఇంద్రియాలు, మనస్సు అంటే మన బ్రెయిన్. సంపూర్ణ నిర్వచనం చెప్పు శరీరం. జస్ట్ నేను వాటికి సినోనిమ్స్ లాగా కాదు 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 100% సినానిమ్ అనేది 100% ఈక్వలెంట్ మీనింగ్ ఉండాలి. ఓకే. శరీరం అంటే నాట్ ఓన్లీ ఇంద్రియాలు అంటే మొత్తం కాదు. అట్లా చెప్తావు నువ్వు. ఇప్పుడు నేను చెప్పింది 100% స్టేట్మెంట్. ఒక శరీరం అంటే పరమసత్యం అది. ఓకే, అంతే ఉన్నది. కానీ ఇప్పుడు నువ్వు ఇంద్రియాలన్నావు, దాంతోపాటు మిగతా సప్త ధాతువులు చెప్పాలి, నువ్వు పంచకోశాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా శరీరం కాదు. చెప్తే మొత్తం చెప్పు, లేదా తెలియదని చెప్పు, లేదా ఇది శరీరము ఫిలసాఫికల్ గా ఏదో ఒకటి కంప్లీట్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే ఓకే సరే గురుగారు. అంటే నేను ఏమంటే ఇప్పుడు అడ్రస్ చెప్పావనుకో చెప్పకు, లేదా కంప్లీట్గా చెప్పు. సగం చెప్పావనుకో వాడికి మళ్ళీ ప్రశ్న ఉదయిస్తుంది. మీరే చెప్పారు కదా మొన్న కొంచెం డౌట్ క్రియేట్ చేసి వదిలేయమని. అది వేరు, అది కాంటెక్స్ట్. ఓకే గురుగారు, అది అయిపోయింది. నెక్స్ట్ అదే ఉంది, మెదడు, ఆలోచనలు, ఊహలు, ప్రవర్తన. మెదడు అంటే మన బుర్రలో ఉండేది టెక్నికల్ అంటే ఒకనొక అంతర్గత అవయవం. అంటే అదొక ఫిజికల్ ఎంటిటీ. దానికంటూ కొన్ని ధర్మాలు, విధులు ఉన్నాయి. ఆలోచనలు అంటే అసలు ఆలోచన ఎట్లా పుడుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఇప్పుడే ఆలోచించు, అసలు ఆలోచన ఎట్లా వస్తుంది మనిషి? అయ్యో, ఎట్లా వస్తుంది? నీ ప్రమేయం లేదు, కానీ ఏదో ఒక సోర్స్ ఉంది దానికి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కరెక్ట్. అరే, ఆలోచనల కలయికని మనసు. అసలు ఆలోచన ఎట్లా పుడుతుందంటే నువ్వు మనసు అంటున్నావు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? వరి చెట్టు వరి మొక్క గురించి చెప్పంటే బియ్యం అంటున్నావు. ఆలోచన 2 రకాలుగా జనరేట్ అవుతుంది. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంద్రియాలు కాదు, దేన్ని చూస్తే అది ఆలోచనగా మారుతుంది. ఇదొకటి. రెండోది, ఆల్రెడీ కొంత సమాచారం నీ మనసులో కనుక ఉంటే నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఎందుకు ఆలోచనలు వస్తాయి తెలుసా? ఇంద్రియాలన్నీ షట్ డౌన్ అయిన తర్వాత ఇక బయట నుంచి తీసుకునే సమాచారం ఏది లేదు. అప్పుడు అంతర్గత సమాచారం వల్ల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇంతే. అజ్ఞానికి అంతర్గతంగా అనంతమైన సమాచారం ఉంది కాబట్టి వాడు కళ్ళు మూసుకున్నా వాడు ధ్యానం చేయనట్టే. వాడి మనసులో ఉన్న ఆలోచనలు, సమాచారం, ఆలోచనలు వస్తాయి. ఈ ఆన్సర్ అట్లా కాకుండా ఒకవేళ నీలో ఏ సమాచారం లేదు, సమాచారం ఉన్నా దాంతో తాదాత్మ్యత లేదు అనుకో, ఏ థాట్స్ ఉంది? ఊహలు,
ప్రవర్తన, ఊహలు. ఊహ అంటే కుట్టారా? ఊహ అసలు ఊహ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. ఇంకా మన ఆయన శ్రీకాంత్ భార్య అని చెప్పారు. ఊహ అంటే ఇంకా మన చాత చేయడానికి వీలు కానీ ఆ ఊహలు అంటే ఏదో చేసినట్టు. ఊహ అంటే డెఫినేషన్. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే స్పెసిఫిక్ డెఫినేషన్ వైపు తొంగి చూడట్లే. ఓకే, మనం అనాలిసిస్లో పడుతున్నాం అదేమిటో తెలియకుండా. అనాలిసిస్ తర్వాత వస్తుంది. ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇమాజినేషన్, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ఇమాజినేషన్. పోనీ వాట్ ఈస్ నేచర్ ఆఫ్ ఇమాజినేషన్. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆలోచించుకోండి. కాన్షియస్ డ్రీమింగ్. కాన్షియస్ డ్రీమింగ్. అన్కాన్షియస్ ఇమాజినేషన్ ఈజ్ డ్రీమ్. కాన్షియస్ డ్రీమ్ ఈజ్ ఇమాజినేషన్. ఇమాజినేషను కళ రెండు ఒకటే. కళలో నీవు లేకుండా ఏదో జరుగుతుంది, ఇమాజినేషన్లో నీవుండి అంతా జరుగుతుంది. దానికి గ్రౌండ్ అంటూ ఏముండదు. ఇంకొకటి ఇమాజినేషన్ అని దేన్ని అంటున్నామంటే ఏదైతే ఆచరణకు సాధ్యము కాదో అటువంటి ఆలోచనల దొంతరని ఇమాజినేషన్. అంటే ఆచరణకు అసాధ్యం. ఏదైతే ఆచరణకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయి చూసినావా, ఇమాజినేషన్ అంటే ఆచరించవచ్చు ఒక ఇమాజినేషన్ని. దాన్ని మనం విజన్ అంటున్నాం. ఒకటి ఊహించింది లేదని తెలిసినా మనం భయపడుతున్నాం అనుకో, దాన్ని మనం ఇల్యూషన్ అంటున్నాం. మనం ఊహించుకొని అదే నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, భ్రాంతి అంటున్నాం. సో ఇవన్నీ మైండ్ యొక్క 5 డేంజరస్ డైమెన్షన్స్. ఒకటి డ్రీమ్, రెండోది ఇమాజినేషన్, మూడోది విజన్, నాలుగోది ఇల్యూజన్, ఐదోది హాలోజినేషన్. ఈ 5టిని అర్థం చేసుకుంటే మనసు అర్థమైంది. మనసు యొక్క సమగ్ర సారాంశం ఈ 5. ఈ 5 యొక్క ఎక్స్పాన్షన్లో ఇంకా చాలా వస్తాయి. పారానాయా వస్తుంది, సిజోఫ్రేనియా వస్తుంది, ఆ తర్వాత బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇట్లా ఆసుగా బుక్కే చెప్పొచ్చు, అంత ఉంది ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రవర్తన. అయితే నేను చివరికి ఒక్కటి చెప్పు. ఇమాజినేషన్ ఎవరికైతే సత్యదర్శనం అయిందో వాడి జీవితంలో ఇమాజినేషన్ ఉపయోగించడు. అంటే ఎక్కడ నువ్వు జీవిస్తున్నావో అక్కడ ఇమాజినేషన్ ఉండదు. ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, అది ఏ పుస్తకంలో రాయబడలే, అదేదో గర్వంతో చెప్పట్లేదు. చెక్ చేసుకోండి, ఉంటే నాకు కూడా చెప్పండి ఈ పుస్తకంలో రాయబడ్డదని. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అది ఇప్పుడు ఎట్లయితే బుద్ధుడు ఒక్కొక్కసారి కొత్తగా ఆలోచించుకొని చెప్పాడో నేను కొన్ని చెప్తున్నా. ఇదేం గొప్ప కాదు, ఈరోజు చెప్పొచ్చేదన్నా. ఇమాజినేషన్ మెడిటేషన్ అప్పుడు ఉండకూడదు, జీవిస్తున్నప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ఉండాలి? ఏదైనా క్రియేటివ్గా పనిచేస్తున్నప్పుడు ఇమాజినేషన్ టూల్గా వాడుకోవాలి. ఇప్పుడు సినిమా కథ రాస్తున్నప్పుడు హీరోయిన్ గాల్లో ఎగురుకుంటూ పోతుంటే ఎలా ఎగురుతుంది ఇమాజిన్ చేసుకో, కానీ రియల్ లైఫ్లో ఎగరాలని ఇమాజిన్ చేయకు. రియల్ లైఫ్ అంటే ఆర్డినరీగా ఉంటుంది. ఇమాజినేటివ్ వరల్డ్ చాలా. ఇప్పుడు ఎందుకు సినిమాలకు వెళ్తాం అంటే మన సహజ జీవితానికి చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో అక్కడ ప్రజెంట్ చేయబడుతుంది. ఇప్పుడు హీరో ఒక్కడివి కాదు, షేర్ ఖాన్ 100 మంది వచ్చినా అంటే రియల్గా 100 మంది వస్తే అసలు స్విచ్ ఆఫ్ పారిపోతారు అక్కడి నుంచి. రెండోది, ఇప్పుడు ఈ 100 మందిలో నేనుంటే ఏం చేసి తెలుసారా, ఆ 95 మందిని పంపిస్తా. ఒక బాణం పెట్టుకొని దూరంకి వెళ్ళి కొడతాను. పిచ్చుడిలాగా కొట్లాడు. అంటే కొండగూరలు కాబట్టి అట్లా కొట్లాడారు. అది ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఇంటెలిజెన్స్ యూ డోంట్ ఫైట్, యూ ఎలిమినేట్ అంతే. సరే, నెక్స్ట్ ప్రవర్తన కాలేదు. ప్రవర్తన అంటే పోనీ నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతా, మీరు ఆన్సర్ ఇవ్వండి. నువ్వు గదిలో ఒక్కడివే ఉన్నావు, ప్రవర్తన ఉంటుందా? ఉంటుంది. ఎట్లా డిఫైన్ ప్రవర్తన అంటే? నేను అనుకునేది ఏముంటుంది, ఒకరుంటే నేను చేసే పనే ప్రవర్తన అనుకుంటా. అట్లేదు, అప్పుడు వర్క్ అంటావు దాన్ని. ఇట్లా ఇట్లా అన్నింటినీ కలిపాడు దొబ్బితే ఎట్లా? కిచిడి చేయకు. అన్వేషిస్తున్నప్పుడు అన్వేషించాలి అంతే.
అట్లా అవును టమాటా అయినా ఒకటే దోసకాయ ఒకటి అన్ని కలిపితే అట్లా కుదరదు. వెన్ యూఆర్ ఎంక్వైరింగ్ వాట్ ఈస్ టమాటో అంటే వాట్ ఈస్ టమాటోనే, దోసకాయని పక్కకి పెట్టి చెప్పండి గురుగారు. లేదు నువ్వు చెప్పురా, అరే నువ్వు ఒంటరిగా ఉంటే ప్రవర్తిస్తావా? ప్రవర్తన ఉంటుందా? ప్రవర్తన ఇంగ్లీష్లో ఏమంటాం బాలు? బిహేవియర్. నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు బిహేవ్ చేస్తావా? ఇక ఒంటరిగా నాకు బిహేవియర్ ఎక్కడిది, అయిపోయింది కదా అంతే. ఇక అంటే ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? వేరే వాడు వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు జ్ఞానికి అందుకే ప్రవర్తన లేదు. ఎందుకు? వాడి మనసులో ఎవరు లేరు, వాడి జీవితానికి ఏ ఉన్నత లక్ష్యాలు లేవు, వాడు ఉన్నది అనుభవిస్తున్నాడు. తద్వారా ప్రవర్తించవలసిన అవసరం లేదు. ఎవడు ప్రవర్తిస్తాడంటే ఏదో లాభం ఆశించేవాడు, ఏదో పొందాలనుకునేవాడు. ఒకరు సార్ 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 ఇది ప్రవర్తన, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. ఎందుకు? బికాస్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ బిహేవియర్. అట్లా కాకుండా నీకు భ్రమణ మహర్షి అనుకో, ఏ ప్రవర్తన లేదు, ప్రవర్తన ఉండదు, జీవితం అర్థమైతే ప్రదర్శన కూడా ఉండదు. దర్శనమైతే స్వదర్శనమైతే ప్రదర్శన పోతుంది, ప్రవర్తన పోతుంది. పరివర్తన జరిగితే ప్రవర్తన ఉండదు. చూడు ఎంత బాగుంది ఈ రెండు పదాలు, పరివర్తన, ప్రవర్తన. మళ్ళీ దీనికి ఇంకో పదం కూడా ఉంది, మహాపరివర్తన. ఇంకొక పదం కూడా ఉంది మళ్ళీ, ఆమూల పరివర్తన. ఇంకొక పదం ఉంది, సమూల పరివర్తన. ఇవన్నీ రెలవెంట్. అంటే పరివర్తన అనేది ఆమూల సమూల మహాపరివర్తనల కలయిక అన్నట్టు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్ని తలాలు, సమూల పరివర్తన అంటే అన్ని విషయాల్లో పరివర్తన జరగడం. అంటే దేనికది రిఫైన్ అయింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు బ్యాగ్ సర్దుకుంటున్నావు, ప్రముఖ బ్యాగ్ సర్దుకుంటున్నావు. బేసికల్గా ప్రతి వస్తువు చదివితే బ్యాగ్ సర్దడం అయిందా? ప్రతి వస్తువు బ్యాగ్. సో బ్యాగ్ సర్దడం లేదు అసలు. అంటే నువ్వు కడ్రాయరు మడత పెట్టావు, చీర మడత పెట్టావు, ఎవ్రీథింగ్ మడత పెడితే ఓవరాల్గా అన్నీ కలిపి సర్దించినట్టు అనిపిస్తుంది. ఇల్లు నేను సర్దుతున్నా, ఇల్లు సర్దడం లేదు. ప్రతి వస్తువు సర్దితే ఇల్లు సర్దినట్టు. సో అన్నిటినీ నీ జీవితం యొక్క అన్ని కోణాలని స్పృశించడం వల్ల నేను అన్న భావన డిసెపరేట్ అయిపోయింది. ఆ సమూల పరివర్తన. నేను అన్నది పోయిన తర్వాత ప్రవర్తన ఎక్కడిది? ఇంపాసిబుల్, అయ్యే పని కాదు. వాడిని జనాలు పిచ్చోడని, తిక్కోడని, అవలగాడని, ఇంకా వాళ్ళతోనే సంబంధం లేదు. నెక్స్ట్ అండము, పిండము, బ్రహ్మాండము. అవి ఎందుకబ్బా మనకు? నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ స్టేజ్ మీద అండజము పిండజము బ్రహ్మాండం స్పీచ్ ఎలా అనిపించింది అన్నాడు. టీ తాగుదాం బాబాయ్ అన్నం. తనకి ఏమీ తెలియదు వాటి గురించి, ఎవ్వడికి తెలియదు. నేను తెలుసుకోను. ఇప్పుడు ఈ 3 విషయాలు ఉన్నాయి నాకు రూఢిగా తెలిసినవి. నేను ఎప్పుడు తెలుసుకోకూడదు. నా అన్నం ఎలా అరుగుతుందని నేను ఎప్పుడు తెలుసుకోను, నాకు అవసరం లేదు అది. అట్లనే అండము, పిండము, బ్రహ్మాండము, వీటి గురించి తెలుసుకున్నది ఏమీ లేదు. ఎంత బ్రహ్మాండం ఉంది ఇది. ఇప్పుడు ఆత్మ పరమాత్మ అన్నాం కదా, అదే అండము బ్రహ్మాండం కూడా. ఇప్పుడు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ యొక్క డైరెక్ట్ ఎక్స్ప్రెషనే అండము, పిండము, బ్రహ్మాండం. దాని నిర్వచనమే ఈ నిర్వచనం. అదేమో ఎక్స్పీరియన్షియల్ లెవెల్, ఇది సెల్యులార్ లెవెల్. అంతే, ఏమంత బక్వాస. సెల్యులార్ లెవెల్ కోసమే నేను రాశాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, శిశువు, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, అంతం. అంత మాయ అది. అవేవి లేవు. ఎందుకంటే శిశువు అనేది నువ్వు శరీరాన్ని చూసి చెప్తున్నావు, మనసును చూసి చెప్తున్నావు. శిశువు అంటే శరీరాన్ని చూసి, యవ్వనం శరీరం చూసి చెప్తున్నావు, మనసు శరీరం చూసి, వృద్ధాప్యం శరీరం చూసి. మరి మనసు ఎక్కడ పోయింది? నువ్వు మనసును చూసి చెప్పేది ఏమిటో చెప్పు. అది అక్కడ ఉంది జవాబు. శరీరాన్ని చూసి ఏం చెప్తావు? ముసలుని చూసి ముసలుడు అంటున్నావు, పిల్లవాడిని చూసి శిశువు అంటున్నావు. ఓకే, ఠీకే. కానీ విధవాన్ని నువ్వు మనసును చెప్తున్నావు, ఆ శరీరాన్ని చూసి చెప్తున్నావు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనసును చూసి చెప్పేది, శరీరాన్ని చూసి చెప్పేది కాదు.
సో ఇవన్నీ ఉండాలంటే ముందు అది ఉండాలి కదా. ఏమన్నా ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ మారుతున్నాయి. శిశువు, బాల్యం, ఈ శరీరం మారుతలేవు. ఒక శరీరమే. అరే రామ, నువ్వు సరిగ్గా చూడు, మళ్ళా నువ్వు సరిగ్గా చూస్తే వేరే ఉంది వ్యాఖ్య. శిశువు అన్నది, ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తా. సినిమా ఓపెనింగ్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంతేనా? దాని మధ్యన ఏమి లేదా? ఆ 4 తీస్తే అయిపోతుంది కదా. అంటే హీరో ఇట్లా వస్తాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరోయిన్ మూతి మీద గుద్దాడు, తర్వాత ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ మూతి మీద గుద్దింది, క్లైమాక్స్ లో ఇద్దరికి బ్రెయిన్ డెడ్ చచ్చిపోయారు. ఇది తీస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆ మధ్యలో అంతా అసలు నేను ఎందుకు గుద్దానో తెలుసా అని ఎందుకు చెప్తాను. సో ఇప్పుడు ఆ బాల్య శిశువుకి, ఆ శైశవ దశకి, యవ్వనానికి మధ్యన నువ్వు జరుగుతున్న మార్పుని ఇగ్నోర్ చేస్తున్నావు. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. యవ్వనం వచ్చిందంటే ఎప్పుడు చెప్తావు చెప్పు? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ టైం? నీకు ఇంపాసిబుల్. నువ్వు గుర్తు. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతా, ఎవరన్నా చెప్పండి, సాయంత్రము ఎప్పుడో చెప్పు కరెక్ట్గా. సాయంత్రం అంటే 5 గంటలకు 6 గంటలకు అనుకుంటారు. నేను చెప్పనా? ఎవ్వరికీ తెలియదు. మనము ఆ మారుతున్న ఫేజెస్ కి టైం ఒక పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు సాయంత్రం అన్న తర్వాత ఇంకోటి సాయంత్రము కాదు, ఇది సంధ్య కూడా అంటాడు వాడు. తర్వాత ఒకడంటే లేత చీకటి అంటాడు, తర్వాత ఒకటి గాఢాంధకారం అంటాడు, ఒకడు గాఢ నిషీద్ అంటాడు. అన్నీ అవే పదాలు వేరు వేరు. ఇప్పుడు ఆగ్నేయానికి నైరుతికి మధ్యన దిక్కులు లేవా? 4 దిక్కులు ఎవడరా చెప్పింది? ఏ దిక్కు? ఇప్పుడు నీవు ఇటు గీస్తే ఒక దిక్కు, ఇటు గూస్తే ఒక దిక్కు, ఇటు గీస్తే ఒక దిక్కు, ఇటు గూస్తే 4 అయిపోయినాయి కదా. ఇట్లా కాకుండా మనిషి ఏం చేశాడు, ఈ 4టికి మధ్యన మళ్ళీ 4 దిక్కులు గీసుకున్నాడు. వాటికే ఆగ్నేయం, నైరుతి. బాలాజీ ఏంటి రావి? పోనీ, నేను కళ్ళు మూసుకొని తెలియదు నాకు. ఆగ్నేయం, నైరుతి ఇట్లా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆగ్నేయానికి ఉత్తరానికి మధ్యన ఉన్నది ఏది? అక్కడ ఏదో ఒకటి ఉంది కదా. అక్కడ నువ్వు గీత గీస్తే మళ్ళీ దానికి 4 పేర్లు పెట్టు. చిరంజీవి, బాలకృష్ణ, రష్మిక, ఇంకెవరు. మళ్ళీ దానికి మధ్యన గీసినావు అనుకో, మళ్ళీ 4 పేర్లు పెట్టాలి. అట్లా గీసుకుంటూ పోతే నువ్వు గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది అని చెప్తలేవు. అందుకని బాల్యము, యవ్వనము మధ్యన లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. శరీరము బాల్యావస్థల నుంచి మారుతూ 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 యవ్వనానికి వచ్చి అట్లా వృద్ధాప్యం అవుతుంది, కానీ యవ్వనానికి హఠాత్తుగా రాలేదు. సో అందుకని శరీరం పాయింట్ ఆఫ్ వ్యూ మనం మన అవసరార్థం చెప్పుకున్నాం. ఎందుకంటే శరీరం సత్యము కనుక దాన్ని నమ్ముతున్నాం మనం. పుట్టిన పిల్లవాడికి మీసాలు ఎప్పుడు రావని తెలుసు కదా, అంత రూఢిగా తెలుసు మనకు. శరీర ధర్మం ఖచ్చితంగా పాటిస్తుంది, కానీ మనసుకి ఏ ధర్మం లేదు. అందుకే మన చర్చకు మొత్తం ఆధారం శరీరంగానే కాదు, మనసే. ఎవడన్నాడో మనసే అందాల బృందావనం అనుకుంటే, లేకపోతే శ్మశానం. నెక్స్ట్ కర్మఫలం, సిద్ధి, మోక్షం. అంటే ఇది నిజంగా ఎంక్వైరీ చేయాల్సిన అంశాలు ఇవి ఉండాలి. సిద్ధి అంటే మన ప్రయత్నంగానో అప్రయత్నంగానో మనకు వచ్చేది. ఫలితం అంటే మన ఒక పని చేస్తే దానికి మనం. సిద్ధి అంటే నువ్వు సిద్ధికి చెప్పింది ఫలితానికి చెప్తున్నావు చూడు. ఓకే ఇప్పుడు నా ఆశయం సిద్ధించింది కదా, నేను అనుకున్న ఫలితం వచ్చింది. ఎక్కడ ఫలితం అని వాడతాం, ఎక్కడ సిద్ధించడం వాడతాం. అభీష్ట సిద్ధిరస్తు, నువ్వు అనుకున్న కార్యము నెరవేరని. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు ఆ సిద్ధి అంటే వాట్ ఈస్ ఇట్? చెప్పండి. అంటే కొన్నిటి సరైన కలయిక వల్ల క్రియేట్ అయ్యేది సిద్ధి అన్నట్టు. సిద్ధి ఎప్పుడు ఒక్కదాంతో ఎస్టాబ్లిష్ కాదు. సిద్ధి ఏర్పడాలంటే సిద్ధి అనేది లేదు, రైట్ కాంబినేషన్ వల్ల సిద్ధి ఏర్పడుతుంది. అందుకే ఎగ్జాంపుల్ టీ చేస్తున్నాం, మంచి టీ తాగుదాం పద. ఎక్కడ తాగుదాం అంటే ఏం చెప్తాం, ఉడిపిలో తాగుదాం అన్నాం.
టీ అనే దాన్ని సిద్ధింపజేసిండు వాడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే సరైన పద్ధతిలో టీ పొడిని, చక్కెరని, పాలని కలిపి సరిగ్గా మరిగించడం వల్ల అది సిద్ధించింది అన్నట్టు. ఫలితం అంటే ఏందో తెలుసా? అది నాకు పర్సనల్గా కలిగిన అనుభూతి ఫలితం. అంటే నేను అనుభవించింది ఫలితం అవుతుంది, నేను పొందింది సిద్ధి అవుతుంది. సిద్ధి నువ్వు అనుభవించలేదు, ఇంకా సిద్ధించింది అంతే. అట్లా. ఇంకోటి ఏమన్నా సిద్ధి ఫలితము మోక్షం. అప్రయత్నముగా నువ్వు అనుభవించే స్థితి మోక్షం. అంటే అన్నిటి మధ్యనే ఉన్న వేటితో నీకు సంబంధం లేని ఒకానొక మనోదశ స్థితి, మనోదశ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిద్రలో నువ్వు మోక్షం అనుభవిస్తూనే ఉన్నావు. మెలకు రాలేగానే పట్టుకునేయాలి. ఇల్లు పట్టుకుంది, అమ్మ పట్టుకుంది, పిల్లవాడు పట్టుకున్నాడు, భార్య పట్టుకుంది, కులం పట్టుకుంది, కొంచెం బయటకు రాగానే ఉద్యోగం పట్టుకుంది, ఆ తర్వాత ఫోన్ పట్టుకుంది, ఆ తర్వాత కొంచెం రాగానే షేర్ మార్కెట్ పట్టుకుంది, ఇంకా బయట సినిమా హీరో పట్టుకున్నాడు. గంట ఒక కొన్ని పట్టుకుంటాయి. ఇట్లా అన్ని దయాలెత్తి కూర్చుంటే గోడల మీద ఇట్లా. సో మోక్షం అనేది నీ సహజ స్థితి. ఇంకా భాస్కర్ భగవద్గీత భాస్కర్ భగవద్గీత అంటే మా గురుమిత్రుడు, తనని అబ్జర్వ్ చేయడం వల్ల నాకు నేను ఇక్కడ వరకు రాగలిగాను. సో తర్వాత భగవద్గీత తను అబ్జర్వ్ చేశాను. తర్వాత నేను అసలు గీతలో అన్నీ సర్వం ఉందని తెలుసుకున్నాను. ఏ శ్లోకానికి ఆ శ్లోకం అల్టిమేట్. ఇంకా మనం ఒక్క శ్లోకం గురించి ఒక రోజు మాట్లాడుకునే అంత ఉంది అందులో. ఆచరించే అంశాలు ఉన్నాయి భగవద్గీతలో. నువ్వు ఆచరిస్తున్నది ఏదన్నా? నేను ఆచరిస్తున్నదంటే నేను అట్లే ఉన్నాను అనుకుంటున్నాను. ఇక మీరు స్పెసిఫిక్గా నేను స్పెసిఫిక్ గా భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇది చెప్పారు, ఇది నేను ఆచరిస్తున్నాను అని చెప్పేది ఏదైనా ఉంటే చెప్పు, లేకపోతే వదిలేయి. నేను నిన్ను కార్నర్ చేయట్లే, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక మిత్రుడిగా. నహిష్యతి నకాంక్షతి శుభ పరిత్యాగి వదిలే గుర్తుండక్కర్లేదా? అంటే ఇప్పుడు ఏది శుభం అశుభం, శీతోష్ణం అంటే వేడి, అన్ని ద్వంద్వాలన్నిటినీ సమానంగా చూడాలి. సో నేను అది చూస్తున్నా. ఒక మనిషి చనిపోయినా పుట్టినా రెండు కూడా ద్వంద్వమే అవి. సో కష్టం సుఖం రెండింటిని నేను ఓకే. ఇప్పుడు ఒక మనిషి పోతే నాకు అర్థమవుతుంది, ఓకే ఇది సహజమైన స్థితే కదా, దానికి ఎందుకు ఏదైనా కొంచెం అటాచ్మెంట్ ఉంటే ఏదో కన్నీళ్ళు వస్తే రాని, కానీ ఇంకా మనం ఎక్కువ చేయడానికి లేదు. ఈ రెండు ద్వంద్వాలు అని తెలిసిపోయినాయి నాకు. ఆ ద్వంద్వాలని నాకైతే అర్థమైనాయి. ఓకే, ఇది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒక డే అండ్ నైట్, ఈ రెండు కలిస్తేనే ఒక రోజు, కష్టం సుఖం. సో ఇలా మనం అసలు కష్టం అనేది ఉందనుకున్నావు కాబట్టి సుఖాన్ని ఫీల్ అవుతున్నావు. ఫస్ట్ సుఖాన్ని ఫీల్ అయినావు కాబట్టి అదేదో దక్కినప్పుడు కష్టం అనుకుంటున్నావు. సో ఇలా ప్రతిదీ ద్వంద్వమే. ఇది భక్తి యోగంలో అద్భుతమైన శ్లోకం. ప్రతి శ్లోకం అద్భుతమైంది, అట్లా ఇట్లా అని లేదు. భగవద్గీతలో ఫస్ట్ నేను భక్తి యోగం స్టార్ట్ చేశాను, ఎందుకంటే 20 శ్లోకాలే ఉన్నాయి, త్వరగా ఒక యూనిట్ని చేయొచ్చు అనే క్యూరియాసిటీతో చదివాను. కానీ అద్భుతంగా ఉంది. ప్రతి భగవద్గీతలో ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకం కూడా అద్భుతమే. అంతే గురుగారు. తర్వాత ఇంకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను అందులో ఏదైతే చదువుతున్నానో బయట వ్యక్తుల్లో నేను గమనించగలుగుతున్నాను. ఇప్పుడు అందులో ఉన్నది 100% మీలో చూడగలిగిన నేను. అట్లా మా భాస్కర్లో కూడా చూడగలిగినాను. సో ఇప్పుడు నాకు తెలుస్తుంది, ముందు తెలియక కొన్ని గమనించవచ్చు, నాకు అర్థమవుతుంది, ఓకే ఇది ఈ స్థాయి, ఈ స్టేజ్ ఇది అని.
ఏదో చెప్తున్నావు. గురుగారు అదే శ్లోకం గురించి చెప్పాను. అయిపోయినాయి ఆ ప్రశ్నలు. ఇంకా అంతే. ఇవి మీ వీడియో నుంచి రాసినవే. డబ్బు, అదృష్టం, లక్కు అని, తర్వాత ఏకాంతం, ఒంటరితనం అని. మీరు రీసెంట్గా ఈ 2 డేస్లో ఇవే చర్చ జరిగింది. సో అందుకని డబ్బు, అదృష్టం, లక్కు ఇది ఒకటి, తర్వాత ఏకాంతం, ఒంటరితనం. ఉన్నది ఏకాంతం ఒక్కటే, ఇంకేం లేదు. ధ్యానం ఒక చివరి స్థితి ఏకాంతమే. సత్యం యొక్క ఒకానొక స్థితి కూడా ఏకాంతమే. సత్యం యొక్క స్థితి ఒకానొక స్థితి. ఓకే. ఇక వేరేది ఏది జోడించని అవసరం లేని ఒకానొక సంప్రజ్ఞ సంపూర్ణ స్థితి ఏకాంతం. ఏకాంతంగా ధ్యానం చేయడం అబద్ధం. ఏకాంతమే ధ్యానం. ఇది బాగుంది.